వచ్చి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన నందమూరి తారక రామారావు గారికి పార్టీ కార్యకర్తల ఐక్యత, వర్ధిల్లాలి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఐక్యత. జై తెలుగుదేశం. ఈ రోజు మన అదృష్టం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ముందుగా ఆయన యొక్క ముద్దుల కుమార్తె నారా బురార్లు మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యునిగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఢిల్లీ పీఠం మనల్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఇవాళ మన తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం అది కూడా మన కుప్పంలో గడుపుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు ఆత్మ గౌరవం కోసం, పేద ప్రజల కోసం ఆయన ఈ పార్టీ స్థాపించారు. అదే కాకుండా 9 నెలల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావటం ఘనత ఆయనకే దక్కుతుంది. అట్లానే ఆ స్ఫూర్తితోనే ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఎప్పుడు ఆలోచించేది ప్రజల కోసం, మన తెలుగుదేశం కార్యకర్తల కోసం, తెలుగుదేశం బిడ్డల కోసం. ఎవరు ఉన్నా లేకపోయినా ఎప్పుడు తెలుగుదేశం జెండా మోసి ముందుకెళ్లేది మన తెలుగుదేశం కార్యకర్తలు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, నన్ను కానీ నిజం గెలవాలన్నప్పుడు నడిపించింది మన తెలుగుదేశం కార్యకర్తలే. వాళ్ళ జీవితాలు గత 5 ఏళ్ళలో వాళ్ళు చాలా త్యాగాలు చేశారు. చాలా మంది జై తెలుగుదేశం అని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. అదే కాదు, స్త్రీలు కూడా, మన తెలుగుదేశం కార్యకర్తలు స్త్రీలు కూడా వాళ్ళ బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా వాళ్ళు ముందుకెళ్లారు. అట్లాంటి నా యాత్రలో నేను చాలా మందిని చూశాను. మన కార్యకర్తలు వాళ్ళని నా జీవితంలో నేను కానీ, మా కుటుంబం కానీ ఎప్పుడు మర్చిపోం. ఎప్పుడు వాళ్ళు మా కుటుంబానికి ఎట్లా నిలబడ్డారో అట్లానే మా కుటుంబం కూడా ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తల కోసం మా జీవితం అంకితం చేస్తాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. తెలుగుదేశం, తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, ఎన్టీఆర్, 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 యువనేత నారా లోకేష్ నాయకత్వం.
Madam, we as a company, we don't as a company, we don't have our own brand. So we taking from here, from the company, how much do you supply to them? in a month we produce around 1 lakh pieces, and again depending on the season to season. So you'll be having rejections and all that, or you Madam, yeah. make sure it's done, quality check and all is done? We train our people. Yeah, you train, but sometimes Yeah. somewhere. 0.5%, there is a rejection. So how do you again reuse it? Or it goes waste? Or you do it second We recheck, and if the quality is not meeting the customer's requirement, it goes for rejection. Then we debrand it. Yeah, you just use it as a second sale in the bumper chest. Yes. Women folk. That's very important. Actually, our management, the intention and objective also is the same, madam. So it is only for the women employment only. Yes. So basically, so maximum in Shahi we have 80% of women employees. So we always support women employees as you rightly advise. So, I'll take you So what is the capacity of manpower you can absorb? madam, here we have around 1,800 people. So we have a small presentation for 5 minutes. Don't Sure. mind. And here one more submission from Madam Sir. Sir, you are doing a lot of CSR funds. So we want you to utilize Yeah, those that's a CSR. good. We have done couple of CSR programs. Usually So, the CSR fund, as far as I know, because we also give out the CSR fund, it should be used to the local. That would Come be across good. that you people are using it in the local area. Yeah. So we want to ensure that towards your company to the public. So for how many years you are here? Madam, we are here from past 10 years. 10 years? Yes. So this Again, let me take you to the Yeah, sure. Shaki Mill. This Shaki was started in 1974 by Sada Ahuja. These are the founder. And we are established at Faridabad. Initially, everything was at Faridabad. Retail, we have factories now. And we are completely on the, we have nearly around 1,20,000 employees currently working in Shaki. So out of which almost 70% are female employees. So everywhere in Shaki. So the Shahi group concentrates only on making garments. Yes, ma'am. And so you can see our presence, ma'am. We are at Delhi, Uttar Pradesh, Madhya Pradesh, Odisha, and then Telangana, Andhra Pradesh, Karnataka, and Tamil Nadu as well. And look at our factory, ma'am. Like I know this was, I would say, the founding stone was laid by Sri Nara Chandrababu Naidu, sir. So way back in 2015, and sir is the one who is behind bringing Shahi to Dubai. And we have started it in 2015, and we are currently having around 1,800 manpower now. So out of which, So you work three shifts or? we have 3 shifts, ma'am, but we work only in one shift, major shift, that is 9 o'clock to 5:30. And we have around 900 sewing machine capacity. So out of which 11 are latest INA lines. And in-house we have embroidery, washing as well as down polishing. So these are 3, we are equipped with these 3 departments. And we are associated currently with 2 brands. We are making for 2 brands here. So one is Uniqlo and the other one is Columbia. So only for those 2 companies you do here? Yes, ma'am. Uniqlo is Japanese brand and Columbia is US brand. Columbia is US. And Brands available. Yes. No. We are not authorized to retail here in India. We are here to manufacture and export. so we have both the traditional as well as latest automated machines, INA lines. Columbia is one of the biggest brand in US. Sportswear, T-shirts. Majorly we are in this factory. Majorly we are producing heavy winter wear jackets for Columbia. Yes. It will withstand up to -10 degrees. Columbia usually has all weather. Yes.
Purposely we are doing jackets which can withstand up to -10 degrees Celsius. And this product they have sent it to Moon also. They are making, but we are not manufacturing. And if you look at the gender variance, this like we have 1461 female employees and 314 male employees. About 80% in our factory, 80% is. So our target is by 2026 or 27, we have to reach 90% of female employees. So I hope so you're taking care of the safety of women. We have for it. Yes, ma'am, we have all 5 committees, and regularly all the committee members we have a meeting, and we take their grievances and immediately address. We have a proper grievance process. So all the compliances are met in Shahina. So we are She takes care of 30 machines, and she takes care of production and quality of those number of machines. She is responsible. And if she is good, we are providing technical training to stitch further, and who was a supervisor program. What's sufficient? What is the starting salary of Ma'am, it is around 8,900 as per. So, like that will be a training salary. Captains they earn about 30,000. Captains they earn about 30,000 rupees. Once they take care of 60 machines, we promote them and make it to 18,000. Annual hike will be there, sir. Yes. And we are doing a lot of CSR activities as well. Like we have education on the front of education as well as drinking water and health, and also like community services, environmental protection, and research and development and welfare management. Like these are the different areas where we are doing a lot of CSR activities. And recently we have adopted a school also near Malanur, and we have facilitated with latest lab, and we have transformed that primary school into a superb e-learning school at Malanur. Nice. And also we have certain CSR activities which we are going to start, like next month we are going to already we have purchased, like we have pumped into this training center, so we are there ready to collaborate with you, and we can do the training for that purpose. DGR trust. Yeah, trust also. We are doing Yes, we can provide. We can provide the technical support as well. And the next one is ESIC hospital. So here in Mandar and Kuppam nearly around 3,000 4,000 workers are there. So You just give me that proposal. We are already working on that, but we'll work it out. Yeah, Time is especially this running. NTR trust, I think you all can collaborate with our trust and we can take it forward. Yes. We already started a small way of skill development for the women. Women. Yes, 100% for women. Yeah. ma'am, and one Where we only are giving after the classes. It would be nice even if you could absorb them, Yes, ma'am. depending on their No, we how are. they are working, not just like that. Because No, ma'am, we you have can to train be them. sure ma'am. and yeah. ma'am, if they are trained, basic training was done, then Yeah, we can that's absorb done. and we can retrain Then them. I'll ask. You can meet. Yeah, sure. Thank you. Thank you. Ma'am, a small publicity.
ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క మహిళకి నా హృదయపూర్వక నమస్కారాలు. అదృష్టంగా భావించాలి. మీరు నేర్చుకుని ఇక్కడికి వచ్చారు. అట్లానే మీరు ఈ మేనేజ్మెంట్తో మీ చెయ్యి కలిపి మీ జీవితాలు, అదే కాకుండా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళటం మీ చేతుల్లో కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీని నడుపుతున్నాను. నేను ఒక లీడర్ అయినా అక్కడ ఆ సంస్థకి నాకు కావాల్సింది టీం. ఆ టీం అంటే మీరందరూ. మీరందరూ లేకపోతే ఈ సంస్థ ముందుకు వెళ్ళగలదా? చెప్పండి అమ్మా, చెప్పాలి మీరే. ఎస్, మీరందరూ బాగా కష్టపడి పైకి రావాలని నేను కోరుతున్నాను. మీరు ఇక్కడితోనే ఆగకూడదు. షాహీ గ్రూప్లోనే మీరు చాలా ట్రైనింగ్ తీసుకుని ఇంకా చాలా లెవెల్స్కి మీరు ఎదిగి మీ జీతాలు, మీ సంపదను పెంచుకోవాలని నేను కోరుతున్నాను. ఇతర సంస్థలు ఉంటాయి, ఒక 10 రూపాయల కోసం, 100 రూపాయల కోసం, 200 కోసం మీరు ఇటు అటు వెళ్ళకూడదు. మీరు ఒక సంస్థలో వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకున్నప్పుడు మీరు అది ఆలోచన పెట్టుకుని ఆ సంస్థతో పాటు ఆ సంస్థని మీరు నడిపించాలి, మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అట్లానే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎట్లా మహిళల కోసం చాలా పథకాలు తీసుకొచ్చారు. అది మీకోసం. ఆ పథకాలన్నీ మీరు వాడుకుని ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. మరొక్కసారి మహిళా శక్తికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. మేడం చెప్పలేదు గట్టిగా వచ్చేసారు. కలలకు వారసురాలై ఆ ఆశయాల పదము నాడుకుల తోరణమై పంటి బిగువనా బిగిసిన పట్టుదలకులే కంటికి కును పెరుగని మా ఊపిరి కలవే కటు బీద కన్నులా వెలుగైన వెన్నెలా ప్రజలే ప్రాణంగా నిలిచె మా ముందరా భూమంత ఊపిగా చంద్రన్నకు బలమై నారవారి గింట వెలుగుల పున్నమివై. హలో
హలో, అందరూ మీ చైర్లో కూర్చోవాలండి. హలో, ఎవరు నిలబడుకోవద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ప్రోగ్రాం తొందరగా ముగించాలి. హలో, అందరూ కూర్చోండి. మీకు అందరికీ చైర్స్ ఉన్నాయి. ఈ ముందు పక్క అందరూ ముందుకెళ్ళండి, బ్యాక్కి వెళ్ళండి. హలో, హలో, ముందుగా ఈ కుప్పం పట్టణంలో, ఈ కుప్పం నియోజకవర్గంలో చిరు వ్యాపారులకు చేయూత అనే కార్యక్రమం ద్వారా కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు ఇవ్వాలన్న సంకల్పంతో ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ అయినటువంటి శ్రీమతి నారా భువనేశ్వర్ గారు ఇక్కడికి విచ్చేశారు. సో ముందుగా దీపాలంకరణ చేయవలసిందిగా కోరుచున్నాము మేడం గారిని, అలాగే ట్రస్ట్ సభ్యులను. ట్రస్ట్ సభ్యులు మాత్రమే రండి, అందరూ వద్దు. మా దీపం వెలిగించండి. అందరికీ నమస్కారం. మీరు కూర్చోండి అందరూ, ఇక్కడ ఎవరు నిల్చోవద్దు. ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ చూపించబడుతుంది, అందరూ కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి, ఇక్కడ ఎవరు వద్దు. ఇక్కడ ఎవరు ఉండటానికి వీల్లేదు, అందరూ వెళ్ళి కూర్చోండి. దూరంగా వెళ్ళండి, అందరూ వెళ్ళి కూర్చోండి. ఇది కనపడాలి, ఇక్కడ స్టేజ్ కనపడాలి. అందరూ కూర్చోండి, కూర్చుంటేనే అందరికీ కనపడుతుంది. అందరు జరగాలి, ఇక్కడ ఫోటోగ్రాఫర్లు కూడా జరగాలి. అందరూ వీళ్ళని సైడ్ చేయవా, వీళ్ళందరినీ పక్క కూర్చోబెట్టి తీసుకెళ్ళి. గోపి సార్, రెండు మూడు కొబ్బరికాయ తర్వాతనా? కొబ్బరికాయ మేడం, పూలమా. ఓకే ఓకే. తగులుకుంటుంది సార్. గోపి సార్, కింద ప్లేట్ శ్రీకాంత్ సార్, కింద విడిపూలు ఉన్నాయి. జాగ్రత్త వెళ్ళిపోతానే ఉన్నారు. ఏది స్టేజ్ కదా, ఇదేం కాదు, ఇది ఓకే. డాక్టర్ గట్టి పడతారు. అందరూ మేము ఈ స్థలాల్లో కూర్చోండి. ఒక 5 నిమిషాల డాక్యుమెంటరీ ఉంది, ట్రస్ట్ యాక్టివిటీస్ గురించి చూడొచ్చు క్లియర్గా. అందరూ వెళ్ళి కూర్చోండి, ఖాళీ చేయండి. ఇది
దయచేసి అందరూ కూర్చోండి. అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మీరందరూ కూర్చోండి. మీకోసము మీతోనేగా మా స్నేహము మేమిచ్చేదే ఓ ధైర్యము సేవ ఒకటే మాకు కర్తవ్యము సుజలాలు సుఫలాలు అందించగా కదిలాము మా ప్రేమను మీకు పంచగా ఈ సమాజమే దేవాలయం మాకుగా నడిచిన ఎన్టీఆర్ ట్రస్ట్గా ఇప్పుడు ఇంకొక చాలా ఇంపార్టెంట్ మంచి డాక్యుమెంటరీ మీరందరూ చూసి చాలా ఆనందిస్తారు. దీన్ని మైపాల్ ప్లే చేయండి. అది ప్రతి మనిషి జీవితంలోనూ బాల్యం ఎంతో విలువైంది, దేశ ప్రగతికి కీలకమైంది. అదిగో ఆ కనిపించే పిల్లలందరూ ఒకప్పుడు అమ్మా నాన్నల ప్రేమకు నోచుకోని అనాథులు, నిరుపేద కుటుంబాలకు సంకెళ్లుగా మారిన అభాగ్యులు, దగాపడిన తల్లులకు చేదు జ్ఞాపకాలు. ఏ చినుకు ముత్యమవుతుందో ఎవరికి తెలుసు, ఏ విత్తు మహావృక్షమవుతోందో
ఎవరు ఊహించగలరు? వీరిలో ఎవరు భావి భారతాన్ని సరికొత్తగా నిర్మిస్తారో ఎవరు చెప్పగలరు? చిమ్మ చీకటి కమ్ముకున్నప్పుడు మినుగురు వెలిగే సూర్యబింబం, నీళ్లు లేని ఎడారిలో మంచు బిందువే అమృత బాండం. శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈ చిన్నారుల్లో నింపుతున్న వెలుగుని మినుగురుతో పోల్చలేం, మంచు బిందువుతో లెక్క కట్టలేం. తండ్రి నందమూరి తారక రామారావు గారి స్మారక ట్రస్ట్ ద్వారా వీరందరినీ అమ్మలా అక్కున చేర్చుకున్నారు. పేదరికంలో మగ్గుతో ఉన్న బాల్యానికి భవిష్యత్తును వరంగా ఇచ్చారు భువనేశ్వరి గారు. మొక్కకు నీరు అందకపోతే ఎలా మూడు బారిపోతుందో, పిల్లలకు నాణ్యమైన విద్య అందకపోతే వాళ్ళ భవిష్యత్తు కూడా అలాగే మూడు బారిపోతుంది. అలా కాకూడదనే ఆలోచన నుంచే పుట్టిందే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఓ నది పుట్టుక అతి సామాన్యంగా మొదలవుతుంది. అసలది నది అని ఎవరికీ అనిపించదు. పోను పోను పరివ్యాప్తి జరిగి తన దారిలోని రాళ్లు ముళ్ళు దాటుకొని అఖండ వాహినిగా మారి కోట్ల గొంతులకు ప్రాణధారగా నిలుస్తుంది. వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తుంది. లక్షల కుటుంబాలకు జీవనాధారమవుతుంది. అలాంటి మహోన్నత నదీ ప్రవాహమే ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఒక దైవాంశ సంభూతుడు. ఆయన అందించిన స్నేహహస్తం ఎంతో గొప్పది. ఎన్టీఆర్ నిస్వార్థమైన సేవ, ఆయన చేసే ప్రతి పనులలో ఉండేది. ప్రతి వాడిని ఏం చేసావు ఏంటి అని అడిగి తెలుసుకుని పేదవాళ్ళకి ఎంతో సేవ చేయాలి. పేదవాళ్ళతో పాటు తిరిగేవారు, పేదవాళ్ళతో పాటు ఉండేవారు. ఎన్టీఆర్ అందరికీ గొప్ప వ్యక్తి. కారణ జన్ముల ఆశయాలు ఒకచోట ఆగిపోవు. వాటిని ఎవరో ఒకరు సరికొత్త నాయకత్వంతో ముందుకు నడిపిస్తారు. పవిత్రమైన మనస్సుతో తీసుకునే నీరు తీర్థమవుతుంది. భక్తి భావంతో స్వీకరించే భోజనం ప్రసాదమవుతుంది. నిస్వార్థంతో చేసే సేవ యజ్ఞమవుతుంది. పేదవాడి అభ్యున్నతి కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1997లో మొదలుపెట్టిన మహాయజ్ఞమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. అందరికీ నమస్కారాలు. మానవ సేవ మాధవ సేవ అనే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి తీసుకుని 1997 ఫిబ్రవరి 15వ తారీఖున ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ ని నారా భువనేశ్వరి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. తండ్రి ఎన్టీఆర్ ఆశయాలకు ప్రతిరూపంగా నెలకొల్పిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు శ్రీమతి నారా భువనేశ్వరి గారు మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు చేపట్టి మూల స్తంభమై నిలిచారు. చిరునవ్వుతో పలకరించడం, సాటి మనిషిని ఆదరించడం, సవాళ్లను ఎదుర్కోవడం తండ్రి ఎన్టీఆర్ పంచిన రక్తం. ప్రతిభను ప్రోత్సహించడం, పెద్దలను గౌరవించడం, పెద్ద మనసుతో వ్యవహరించడం అన్న ఎన్టీఆర్ పెంచిన తీరు. నిరాడంబరంగా జీవించడం ఆమె సహజ జీవన శైలి. తండ్రి తారక రాముడి నుంచి పుణికిపుచ్చుకున్న సేవాభావం, నాయకత్వ లక్షణాలే ఆలంబనగా ప్రజాసేవకు అంకితమయ్యారామె. ఆత్మవిశ్వాసంతో, అలుపెరగని దీక్షా దక్షతలతో ట్రస్టు సేవలను ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు నారా భువనేశ్వరి గారు. దీనికి మేనేజింగ్ ట్రస్టీగా వారిని, ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని, అక్కడ పనిచేసే సిబ్బంది అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. విద్య, వైద్యం, రక్షిత మంచినీరు, రక్తదానం, స్వయం సమృద్ధి, మహిళా సాధికారత, ప్రకృతి విపత్తుల సహాయ నిర్వహణ ప్రధాన భూమికలుగా బహుముఖ సేవలందిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. కాలుష్యానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో విద్యను పంచుతున్న ఈ ప్రదేశం ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్. ఇది ఎన్టీఆర్ ఆశయాలకు, శ్రీమతి భువనేశ్వరి ఆకాంక్షలకు నిలయమైన విద్యాలయం. తల్లి లేని పిల్లలు, తండ్రి దూరమైన చిన్నారులు, కన్నవాళ్ల ప్రేమకు నోచుకోని అభాగ్యులు,
పేదరికమనే అంధకారంలో జీవితాలను వెళ్లదీస్తోన్న అభాగ్యులు. ఈ చిన్నారులకు సంబంధించి ఇదంతా గతం. ఇలాంటి వందల మంది పిల్లలకు అమ్మయ్యారు శ్రీమతి నారా భువనేశ్వరి గారు. మీరందరూ బాగా చదువుకుని జీవితంలో పైకి వెళ్ళాలి. మీరు ఐఏఎస్, ఇంజనీర్స్, డాక్టర్స్, మీ విజన్ చాలా పెద్దదిగా ఉండాలి. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని నమ్మిన తండ్రి ఆశయ సాధనలో పనిచేస్తూ ఈ విద్యాలయాలకు సజీవ రూపమిచ్చారు శ్రీమతి భువనేశ్వరి గారు. ఈ బాలలిప్పుడు అనాథలు కాదు, అభాగ్యులు అంతకన్నా కాదు. నాణ్యమైన విద్యను అభ్యసిస్తూ వారి బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటున్న అదృష్టవంతులు. మా స్కూల్ పేరు ఎన్టీఆర్ హై స్కూల్. ఫ్యాకల్టీ ఎలా ఉంది అని అడిగేది, జాగ్రత్తలు చెప్పేది, ఎలా ఉండాలో అన్ని మాకు సొంత తల్లిలా చూసుకునేది. ఈ స్కూల్ కి వచ్చిన తర్వాత ఎంతో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాను. పైలట్ కావాలనేసి నా కోరిక. నేను భువనేశ్వరి మేడం కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లోకేష్ నాకు సీట్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. భువనేశ్వరి మేడం మాకు చూడడానికి వచ్చినప్పుడు స్వీట్స్ అన్ని తెచ్చేవాళ్ళు. నాకు ఇక్కడికి వచ్చాక మా నాన్న లేని లోటు తీరింది. నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను. నేను టీచర్ అయినప్పుడు మేడం కి కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. కష్టాలలో మేడం నన్ను ఎంతో బాగా ఆదుకున్నారు, నన్ను నా ఫ్యామిలీని. అందుకు నేను మేడంకి ఎప్పుడు రుణపడి ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. ఈ పిల్లలందరి భవిష్యత్తే తన ప్రధాన బాధ్యతగా నిరంతరం తపిస్తూనే ఉంటారు శ్రీమతి భువనేశ్వరి గారు. స్కూల్ విద్యార్థులతో వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యతనిస్తారు. I wish you once again all the best for your exams and for a brighter future. మెరుగైన సమాజం కోసం మా రాజీ లేని ప్రయత్నం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. సమాజంలో వెనుకబాటుతనం పోవాలంటే స్త్రీ అన్ని రంగాల్లో మరింత ముందుకెళ్లే అవకాశాలను కల్పించాలి. మహిళలు మగవారితో సమానంగా రాణించాలన్న సదుద్దేశమే ఎన్టీఆర్ మహిళా జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల స్థాపన. వీటి ద్వారా ఎంతో మంది విద్యార్థినిలను క్లాట్, ఐపీఎం, జేఈఈ, నీట్, సివిల్స్ అండ్ క్యాట్ వంటి ఉన్నత చదువుల దిశగా నడిపిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ఎన్టీఆర్ గెస్ట్ పేరుతో ప్రతి ఏటా ప్రతిభా ప్రోత్సాహకాలను అందిస్తోంది. నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది ఎన్టీఆర్ గారి ఆశయ సదనం. నేటి చిన్న ప్రయత్నమే రేపటి మెరుగైన ప్రపంచం. గృహాభ్యుదయమే గ్రామాభ్యుదయం, గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయం. ఇది తెలుగు వారి ఆత్మబంధువైన ఎన్టీఆర్ కళ. సరైన ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతోన్న గ్రామీణ పట్టణ యువతకు దారి చూపించాలి. వారిని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించాలి. అయితే మారుతున్న సామాజిక అవసరాల దృష్ట్యా ఉద్యోగ, వృత్తి నైపుణ్యాలు వారికి తప్పనిసరి. ఈ బృహత్తర బాధ్యతను తలకెత్తుకుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. లక్షలాది నిరుపేదలకు దారి చూపించే నేస్తం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల సహకారంతో ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు దారి చూపించింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా వారి శక్తియుక్తులకు ఊతమిచ్చే బాధ్యతను తీసుకున్నారు భువనేశ్వరి గారు. చిరు వ్యాపారాలు చేసుకునే ఎంతో మంది మహిళలకు ఉచితంగా తోపుడు బళ్లను, కొట్టు మిషన్లను ఏర్పాటు చేయడంతో పాటు తగిన ఆర్థిక తోడ్పాటు అందించి అండగా నిలుస్తున్నారు. మానవ సేవే మా మతం, ప్రతి అడుగు ప్రజాహితం. ప్రాణాలు నిలిపే నీరే అనారోగ్య హేతు అవుతుంటే ఆ ప్రజలకది శాపమే. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలను గుర్తించి ఎన్టీఆర్ సుజల పేరుతో అత్యాధునిక టెక్నాలజీతో రక్షిత మంచినీటి ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎన్నో గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చింది తారక రాముడి స్మారక సంస్థ. దివిసీమ ఉప్పెన రాసిన చీకటి అధ్యాయం గురించి అప్పటి వాళ్లను ఎవరిని కదిపినా కన్నీరు మున్నీరవుతారు. కకా వికలమైన ఆ ప్రాంతాన్ని పునర్నిర్మించడానికి ఎన్టీఆర్ జోలె పట్టారు.
విరాళాలు సేకరించారు. తోటి నటులను ఉద్యమంలా నడిపించారు. ప్రజానాయకుడిగా కష్టకాలంలో స్పందించి సాయమందించిన ఎన్టీఆర్ సేవా నిరతి నేటికి ట్రస్ట్ రూపంలో కొనసాగుతోంది. దేశంలో ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ విపత్తు సంభవించినా అదే స్ఫూర్తిని కొనసాగిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. 25 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఆర్థిక సహాయం చేసి విపత్తుల్లో వారిని ఆదుకోవడం జరిగింది. వరదలకు అతలాకుతలమైన కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలకు సహాయక వైద్య బృందాలను పంపించడంతో పాటు మందుల్ని పంపిణీ చేసింది. విపత్తు కారణంగా ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న ఎంతో మంది తెలుగు వారిని ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ కు తీసుకొచ్చింది. భారీ వర్షాలకు హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమైనప్పుడు బాధితులకు రక్షిత మంచినీరు, నిత్యావసరాలు అందించి అండగా నిలిచింది ఎన్టీఆర్ ట్రస్ట్. ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్-19 విపత్తు సమయంలో 24/7 హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలు నిలిపింది. విత్ యూ ఫర్ యూ అనే క్యాంపెయిన్ ద్వారా నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచి వందల ప్రాణాలను కాపాడింది ఎన్టీఆర్ ట్రస్ట్. కోవిడ్ మహమ్మారి విలయ తాండవం చేస్తున్నప్పుడు చనిపోయిన ఎంతో మంది మృతదేహాలను ఆనవాళ్లు సైతం అనాథ శవాలుగా వదిలిన దయనీయ పరిస్థితులు కోకొల్లలు. అలాంటి భయానక వాతావరణంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు జరిపించి తమ పెద్ద మనసు చాటుకుంది అన్నగారి ట్రస్ట్. ఆరోగ్యవంతమైన సమాజం కోసం పెద్ద ఎత్తున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ సంజీవని పేరుతో గ్రామ గ్రామానికి ఆరోగ్య రథాలు పంపించడమే కాకుండా ప్రతి ఇంటి తలుపు తట్టి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. అనారోగ్య సమస్యలు గుర్తించి వారికి తక్షణ వైద్య సాయం అందించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందిస్తోంది అన్నగారి ట్రస్ట్. ఉచిత హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేయడంతో పాటు మరెన్నో మొబైల్ మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు నిర్వహించి ఎంతో మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లను చేయించింది. అన్ని దానాలలో రక్తదానం మిన్న 4 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎంతో మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది ఎన్టీఆర్ ట్రస్ట్. పసివాళ్లకు శాపంగా, కన్నవాళ్లకు కడుపు కోతగా మారిన తలసేమియా వ్యాధిపై ఎన్టీఆర్ ట్రస్ట్ అవిశ్రాంత పోరాటం చేస్తూనే ఉంది. వ్యాధి బారిన పడిన బాలలకు అత్యవసరమైన రక్తాన్ని సకాలంలో అందించి ఎంతో మంది చిన్నారులకు శ్రీరామరక్షగా నిలిచింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. ప్రతి ఏటా స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోంది. మారుతున్న జీవన శైలిని దృష్టిలో ఉంచుకొని ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. న్యూట్రిఫుల్ పేరుతో సరికొత్త డైట్ ప్లాన్స్ ను ఉచితంగా అందిస్తోంది. ఇప్పటి వరకు కొన్ని లక్షలాది మంది ఈ సేవా ఫలాలను అందుకున్నారు. ఈ సేవలు మరింత విస్తృతం కావాలి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో, శ్రీమతి భువనేశ్వరి గారి నాయకత్వంలో మెరుగైన సమాజం కోసం ఆ మహాయజ్ఞం కొనసాగుతోంది. మనందరం కలిసి సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి. రండి, కదలి రండి, మాతో చేతులు కలపండి. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం సమిష్టి కృషి చేద్దాం. సాహో ఎన్టీఆర్. తెలుగు నేల చెప్తుంది జోహార్. నిస్వార్థ సేవే మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అంతిమ లక్ష్యం. అందరూ కదలి రండి, మనం నవ సమాజాన్ని నిర్మిద్దాం. ప్రియమైన దాతలకు, శ్రేయోభిలాషులకు నా సహృదయపూర్వక నమస్కారాలు. మీరు చూపించిన అభిమానానికి, ఉదారతకి, మీ సపోర్టుకి ధన్యవాదాలు. ఇట్లు మీ నారా భువనేశ్వరి, మేనేజింగ్ ట్రస్టీ, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. అదే చెప్పాను మేడం, నేను వాడికి మందులు కావాలి, ఫ్రీ కావాలంటే ఒక్క పైస ఇంకోటి రావాలా, ఇంకో చీర రావాలా, అది కాదు ఇదే
హలో హలో ముందుగా మా ఎన్టీఆర్ ట్రస్ట్ CEO అయినటువంటి కె రాజేంద్ర కుమార్ గారిని వేదిక చూసిగా కోరుచున్నాం. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అందరికీ నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోపి గారిని కూడా మేడంని అకంపెనీ చేసి డాష్ మీదగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారు ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బుక్ ఏది ప్లీజ్ సిట్ డౌన్ మేడం. కూర్చోండి మేడం. అన్న మీరేంటి మీరు కట్టు. విత్ యువర్ పర్మిషన్ మ్యామ్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి శ్రీమతి నారా భువనేశ్వరి గారు, మేనేజింగ్ ట్రస్టీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ గారు, గవర్నమెంట్ విప్, మా ట్రస్ట్ యొక్క సహచరులు గోపి గారు, ఇక్కడికి తరచుగా వస్తూ ఈ ట్రస్ట్ కార్యక్రమాలు కుప్పంలో చూస్తున్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ రాజీవ్ గారు, మైపాల్ గారు, దేవుడు బాబు గారు, మొత్తం ఎన్టీఆర్ టీం, ఆ తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున విచ్చేసిన చిరు వ్యాపారులు, మా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ పొందుతున్న మహిళలు, పెద్దలు, మీ అందరికీ స్వాగతం. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ముందుగా ఇవాళటి రోజున చాలా గొప్ప దినం. ఇవాళ మన తెలుగు జాతికి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు 1982 ఈ రోజున అంటే 29 మార్చ్ 1982లో మన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. సో ఇది చాలా గొప్ప రోజు మనందరికీ. ఆ రోజు నాడు ఇక్కడికి మన యొక్క ప్రియతమ మేనేజింగ్ ట్రస్టీ గారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్త్రీ శక్తి కార్యక్రమంలో పాల్గొని ఇందులో చిరు వ్యాపారులు, మహిళలకు తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు వారు తమ స్వహస్తాల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పటి వరకు మేడం మనం ట్రస్ట్ ద్వారా మీరు ఇప్పటి వరకు 46 కుట్టు మిషన్లు డిస్ట్రిబ్యూట్ చేశారు ట్రైనింగ్ ఇచ్చి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కార్యక్రమంలో ఇంకొక 36 కుట్టు మిషన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు తోపుడు బళ్ళు చిరు వ్యాపారులకు 50 తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ కార్యక్రమంలో ఇంకొక 30 తోపుడు బళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఇద్దరికి 2 సెట్లు హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం. మళ్ళీ ఒక 5 ట్రైసైకిల్స్ ఇచ్చాం. అందులో ఇంకొక 2 ట్రైసైకిల్స్ 3 గాళ్ళ బళ్ళు మోటార్వి బయట రెడీగా ఉన్నాయి. అవి కూడా లబ్ధిదారులు వచ్చి ఉంటారు, వాళ్ళకి అవి మేడం తన స్వస్థాలతోని
డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా దాదాపు 250 మంది మహిళలకి సాధికారత కోసం వాళ్ళకి కుట్టు, టైలరింగు, ఆ తర్వాత గాజులు థ్రెడ్తోని బ్యాంగిల్స్ చేయడం, జూట్ బ్యాగ్స్ కుట్టడం, చికెన్ కారీ వర్క్ ఇవి నేర్పించడం జరుగుతూ ఉంది. కుట్టు మిషన్లో 8 బ్యాచెస్ ఇప్పటిదాకా బయటకు వచ్చాయి. 4 బ్యాచెస్ బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ అవి తయారు చేశారు. 2 బ్యాచెస్ ఏమో జూట్ బ్యాగ్స్ కుట్టడంలో 2 బ్యాచెస్. చికెన్ కారీ ఇంకా నడుస్తూ ఉంది, 2వ బ్యాచ్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. అంతేకాకుండా మేడం గారు 2 కొత్త కోర్సులు కూడా తొందరలో స్టార్ట్ చేయమని ఆదేశం ఇచ్చారు. ఒకటేమో బ్యూటీషియన్ కోర్స్, రైట్, రెండోది మగ్గం. ఈ 2 కూడా మేడం ఆల్రెడీ అప్రూవ్ చేశారు. మంచి టైం చూసి మేడం ఎప్పుడు స్టార్ట్ చేయమని చెప్తే రోజు చూసి మొదలు పెట్టిస్తాం దాన్ని. సో ఇవాళ కార్యక్రమంలో మేడం భువనేశ్వరి గారు తన స్వహస్తాలతో లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు చదువుతాను నేను. ముందు వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ యొక్క పుష్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముందు నిలబడండి. ముందు పుష్ కార్డ్స్ పేర్లు చదువుతాను ముందు. ఓకే, ముందు పేర్లు చదువుతాను. ఎవరెవరు పేర్లు చదువుతానో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడండి. అందరూ నిలబడి మేడం గారితో ఒక ఫోటో దిగిన తర్వాత మీ బళ్ళ దగ్గరికి వెళ్తురు. కానీ ప్రమీల, మోడల్ కాలనీ, డీకేపల్లి. ప్రమీల ఎక్కడమ్మా? కల్పన, వి కల్పన, శంకరప్ప, రాణి, రుక్మిణి, ఎం వసంత, పి ఉన్నమలై, ఆర్ మీనా. తొందర రావాలందరూ. ఇక్కడ దారి కూడా వదిలిపెట్టాలమ్మా మీరందరూ. ఎస్ సెల్వి, ఆర్ డి అంబిక, ఫరీదా, ఆర్ లలితమ్మ, కృష్ణ గారు అక్కడ, కృష్ణ, ఉస్మాన్, చాంద్ పాషా, మునుస్వామి, వనిత, ఎం రాజమ్మ, హుస్సేన్, జి గురుస్వామి, ఏ అస్లం ఖాన్, టి మురుగేష్, జి సుబ్రహ్మణ్యం, టి చౌడమ్మ, షేక్ బాషా, కె భాగ్యలక్ష్మి, సాలమ్మ, బషీర్, ఎన్ నరేష్ బాబు, ఎస్ లక్ష్మి. అందరూ వచ్చేసారా? ఓకే, 1 మినిట్. మళ్ళీ చదవమంటారా పేర్లు? అందరూ వచ్చేసారా? ప్రమీల, వి కల్పన, ఎం శంకరప్ప, ఎం రాణి, ఎస్ రుక్మిణి, ఎం వసంత, పి ఉన్నిమలై, ఆర్ మీనా, ఎస్ సెల్వి, ఆర్ డి అంబిక, ఫరీదా, ఆర్ లలితమ్మ, కృష్ణ, ఉస్మాన్, చాంద్ బాషా, మునస్వామి, వనిత, ఎం రాజమ్మ, హుస్సేన్, జి గురుస్వామి, ఏ అస్లం ఖాన్, టి మురుగేష్, జి సుబ్రహ్మణ్యం, టి చౌడమ్మ, షేక్ బాషా, కె భాగ్యలక్ష్మి, సాలమ్మ, బషీర్, బి నరేష్ బాబు, ఎస్ లక్ష్మి. అందరూ వచ్చేసారా? ఓకే, గుడ్. నిలబడండి అందరు లైన్లో.
ఇక్కడ అందరు కవర్ అవుతారు. ఇక్కడ కాస్త స్థలం వదిలి పెట్టాలి అందరూ. ఇక్కడ కొద్ది పక్క జరగాల ముందు. కెమెరాలోకి చూడండి అందరూ. కింద కొందరు కూర్చోవచ్చు, జెంట్స్ కనపడలేకుంటే లైన్లో కూర్చోడం బాగుంటుంది. అందరూ వస్తారు, బాగుంది. అందరు కవర్ అయ్యారా? దేవుడు కవర్ అవుతున్నారు అందరూ. తమ్ముడు కొద్దిగా రైట్ కానీ అమ్మా వీలాగా చూపెట్టండి చేతిలో. థ్యాంక్ యూ. మీరందరూ ఇప్పుడు వెళ్ళి మీ బళ్ళ దగ్గర నిల్చోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బండి, తోపుడు బండి దగ్గర నిల్చోండి. మేడం వస్తారు తర్వాత, మీరు వెళ్ళండి బళ్ళ దగ్గరికి. కూర్చోబెట్టు. తొందరగా వెళ్ళి మీ తోపుడు బళ్ళ దగ్గర నిల్చోండి అందరూ. మేడం వస్తారు. ఆ తర్వాత తోపుడు బళ్ళు. జి విజయ్ కుమార్ వచ్చాడా? విజయ్ కుమార్ అక్కడ ఉండమని చెప్పండి. అక్కడే ఇక్కడ ఉన్నాడా? లోపల వచ్చాడా? రాగండి ఇక్కడికి. గజేంద్ర అండ్ విజయ్ కుమార్ బయట ఉన్నారు ఇద్దరు. తర్వాత బయటకు వస్తా, ఉండమని చెప్పండి వాళ్ళు అక్కడే. ఇప్పుడు కుట్టు మిషన్లు పేర్లు చదువుతాను నేను. కె యశోదమ్మ గారు, ఎస్ శ్రీవేణి, ఆర్ కోకిల, ఎస్ ధనలక్ష్మి, బి సరస్వతి, జి మౌనిక, ఆర్ రిమ్షా, స్నేహ పలాని, నాగమణి, సుధా, గాయత్రి, ఎం రూప, బి దేవి, ఎస్ రబియా, ఎస్ సానియా, హెచ్ హసీనా, గుణప్రియ, ఏ హీనా కౌసర్, డి నిరోష, ఎం శిరీష. అందరూ వచ్చారా? రాజీవ్ అంతేనా? నెక్స్ట్ హేమలత, బివి సునీత, కె శ్వేత, వి సాయిలీల, ఆర్ కౌశల్య. ఎక్కడమ్మా కౌశల్య గారు? అందరూ. ఎస్ కల్పన, ఆర్ కావ్య, ఎం లావణ్య, ఆర్ సుష్మిత, కె లక్ష్మీదేవి, వి చౌడేశ్వరి, ఎం ఆర్బిన్ తాజ్, ఎం మంగమ్మ, సమీనా బేగం, ఎస్ గాయత్రి, రోషన్ బేగం. వచ్చారు అందరూ?
సర్టిఫికేట్స్ ఇచ్చేసి పెట్టుకుంటారా? అందరూ పట్టుకొని చేతిలో సర్టిఫికెట్లు ఒక చేపెట్టండి జస్ట్ అంటే మీ టైం సేవ్ చేద్దాం. అందుబాటులోకి తెచ్చింది న్యూట్రిఫుల్ అనేది ఒక ఆరోగ్య అభివృద్ధి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో బరువు తగ్గడం, పెరగడం, గ్రూప్ ఫోటో తీసుకోండి. ముందు ఒకటి పట్టుకోండి అమ్మా, ఇక్కడ తీసుకోండి తీసుకోండి. తీసుకోండి అమ్మా. కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇవి కోర్స్ సర్టిఫికేట్. మీరు మళ్ళీ మార్చుకోండి. సో అందరూ అటు ఫోటో వైపు చూస్తే సర్టిఫికేట్ చూపెట్టండి, ఫోటో వైపు ఉండండి అందరూ. జరగాల జరిగితే అవుతుందమ్మా సార్. కొంతమంది కింద కూర్చుంటే అందరూ వస్తారు, ఫోటోలు అందరూ వస్తారు, కొంతమంది కింద కూర్చోవచ్చు. అదే ఇట్లా ఫోటో ఇటు చూపెట్టు, ఫోటో ఇట్లా పెట్టు. అది ఫోటో పైకి లేపమ్మా, ఫోటో దీన్ని ఇట్లా పైకి ఇట్లా పట్టుకో. అది నువ్వు కూడా ఇట్లా పైకి లేపు. అది కొద్ది కింది, మేడం కనపడదు, కొద్ది కింది కాను, మేడం కనపడదు. జూట్ బ్యాగ్లు ఎవరికి ఇస్తున్నారు? అందరూ పట్టుకొని జూట్ బ్యాగ్ చేసింది మేడం. కొద్దిగా వీళ్ళలో మేడం జూట్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూపిస్తారా? తీసుకురా జూట్ బ్యాగ్స్ అందరికి ఇవ్వండి. జూట్ బ్యాగ్స్ బ్యాచ్ వేరుగా ఉంది, మీరు వెళ్ళండి. నెక్స్ట్ జూట్ బ్యాగ్స్, బ్యాంగిల్స్, జూట్ బ్యాగ్స్ రమ్మా. అమ్మ మీరు వెళ్ళి పక్కన కూర్చోండి ఒకసారి. అదిగో ఎస్ అక్కడ చదువు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి. మీరు వెళ్ళండి, మీరందరూ పక్క జరగండి. మీరందరూ మీ మీ మిషన్ల దగ్గర నిల్చోండి, మిషన్ల దగ్గర నిల్చోండి. మీరందరూ వెళ్ళి దయచేసి మిషన్ల దగ్గర నిల్చోండి. మేడం వస్తారు అందరి దగ్గరికి. మీరందరూ వెళ్ళి మీ మిషన్ దగ్గర నిల్చోండి, మేడం వస్తారు. దయచేసి మీరు వెళ్ళి మీ మిషన్ దగ్గర నిల్చోండి, మేడం వస్తారు. ఈద్ ముబారక్ చెప్పండి మేడం. జూట్ బ్యాగ్ కుట్టిన వాళ్ళు రండి అందరూ. జూట్ బ్యాగ్ బ్యాచ్ రండి, ముందుకు రండి అందరూ, లైన్లో నిలబడండి. మీ అందరి నాలెడ్జ్ కోసం స్త్రీ శక్తి అనే ఒక సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి నాలెడ్జ్ కోసం స్త్రీ శక్తి అనే ఒక సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇక్కడ ఎంతమంది అయితే మహిళలు ట్రైనింగ్ తీసుకున్నారో ఈ కుట్టు, ఈ బ్యాగ్స్లో, వాళ్ళందరూ కూడా ఈ స్త్రీ శక్తి సొసైటీలో మెంబర్స్గా ఉంటారు. మీరందరూ కూడా ఈ సొసైటీ ద్వారా మీరు కుట్టిన ఈ బట్టలు కానీ, ఈ జూట్ బ్యాగ్స్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్లో సేల్ చేసి దానిలో వచ్చిన ఇన్కమ్ మీకు దక్కుతుంది. అది మీ ఫ్యామిలీకి ఎడిషనల్ ఇన్కమ్ మీరు చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిని సేల్ చేయించడానికి మేడం భువనేశ్వర్ గారు హైదరాబాద్లో కూడా ఒక షోరూమ్ ఓపెన్ చేయమని చెప్పారు మన ట్రస్ట్ హెడ్ క్వార్టర్ దగ్గర. ఈ బ్యాగ్స్ చూసి మీకు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఆర్డర్లు వస్తాయి, రావడం మొదలవుతుంది. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకొని చాలా బాగా కుడితే మంచి ఆర్డర్లు, పెద్ద ఆర్డర్లు
హైదరాబాద్ దగ్గర నుంచి కాదు, అన్ని చోట్ల నుంచి ఆర్డర్లు రావాలి, వస్తాయి కూడా మీకు. సో ఆల్రెడీ వైజాగ్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది పెద్ద ఎత్తున. సో మీరు ఎంత తొందరగా నేర్చుకొని ఎంత బాగా కుడితే అంత మీకు ఫైనాన్షియల్లీ అంత లబ్ధి జరుగుతుంది మీ అందరికీ. అంతేకాకుండా ప్రస్తుతానికి ఎవరికైతే మనం తోపుడు బళ్ళు ఇచ్చామో, మేము ఒక సర్వే చేయించాము. ప్రతి తోపుడు బళ్ళి వాళ్ళ ఖర్చులు పోయిన తర్వాత రోజుకి 800 నుంచి 1000 రూపాయల వరకు వ్యాపారం చేసి డబ్బులు సంపాదించగలుగుతున్నారు. సో కాబట్టి తోపుడు బళ్ళు కానీ ఈ కుట్టు మిషన్లు కానీ వీటన్నిటి కూడా మీరు జాగ్రత్తగా సద్వినియోగపరచుకుంటే మీ యొక్క కుటుంబ ఆదాయం 2 రెట్లు పెరుగుతుంది, 3 రెట్లు పెరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మేడం గారు కూడా మీ అందరి దగ్గరికి వస్తారు. మీ కుట్టు మిషన్ల దగ్గర, తోపుడు బళ్ళ దగ్గర ఉండండి మీరందరూ. మీ అందరికీ మేడం ఒక సందేశం ఇవ్వదలుచుకున్నారు. మీ అందరికీ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మీ అందరికీ మేడం భువనేశ్వరి గారు ఒక సందేశం ఇవ్వదలుచుకున్నారు. అందరూ కూర్చోండి. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మా నాన్న నందమూరి తారక రామారావు గారు ఎట్లా నమ్మారు, మానవ సేదే మాధవ సేవ అని. ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ని ముందుకి తీసుకెళ్లారు. దాని తర్వాత మేనేజింగ్ ట్రస్టీగా ఇప్పుడు నేను ముందుకి తీసుకెళ్తున్నాను. నేను ప్రత్యేకంగా మా ట్రస్ట్ గురించి నేనేం చెప్పక్కర్లేదు, మీరు ఇప్పుడు డాక్యుమెంటరీ అనేది ఒకటి చూశారు. మెయిన్గా నేను చెప్పదలుచుకుంది నా కృతజ్ఞతలు దాతలకి. వాళ్ళు లేకపోతే ఈ ట్రస్టు ఇన్ని కార్యక్రమాలు ముందుకి తీసుకెళ్ళాము. అట్లానే దాంతోపాటు దాతలతో పాటు మా వాలంటీర్స్, వాళ్ళు ఎప్పుడు అవసరం ఒక కాల్ ఇస్తే వాళ్ళు ఎప్పుడు మా ట్రస్ట్కి ముందుండి మేము చెప్పింది వాళ్ళు చేస్తారు. అట్లానే రక్తదానం అంతకంటే గొప్ప దానం ఇంకొకటి ఉండదంటారు. అట్లానే ఏదైనా ఎమర్జెన్సీ కేస్ వస్తే అర్ధరాత్రి అయినా కూడా మాకొక బ్లడ్ వాలంటీర్ సెపరేట్ ఒక లిస్ట్ ఉంటుంది. వాళ్ళకు ఒక కాల్ చేస్తే వాళ్ళు కూడా అర్ధరాత్రి అయినా కూడా వెనకాడకుండా వాళ్ళు ఎమ్మటే వచ్చి వాళ్ళు రక్తదానం చేస్తున్నారు. రక్తదానం గొప్ప దానం అనేది ఎందుకు అనుకుంటున్నానంటే, మీకు చెప్పదలుచుకున్నానంటే, మీకు తెలియకుండా మీరు చేసే దానం ప్రతి రక్తపు బిందు చాలామంది జీవితాలు స్థిరపడతాయి. అదే కాకుండా మీకు తెలియకుండా వాళ్ళ జీవితాల్లో మీరు వెలిగిస్తారు. సో మరొక్కసారి మా ట్రస్ట్ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు మరియు ఈద్ ముబారక్. నమస్కారం. అందరికీ నా కృతజ్ఞతలు. ఒక్క నిమిషం మేడం, మన యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో తయారు చేసిన చికెన్ కర్రీ వర్క్, బ్యాంగిల్స్ ఇవన్నీ బ్యాగ్ మీకు ప్రజెంట్ చేయదలుచుకున్నాం మేడం. ఇవ్వండమ్మా. ఇవన్నీ ఇక్కడ తయారు చేసినవే మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో. డబ్బులు మూడు ఐటమ్స్ మనమే.
ఇవి మీకు ఇది బ్యాగ్లో పెట్టండి, బ్యాగ్లో పెట్టేసి బ్యాగ్లో పెట్టేసి సారీ ఓపెన్ చేయొచ్చు, సారీ ఓపెన్ చేయొచ్చు. బ్యూటిఫుల్. రెండు నిమిషాలు కూర్చుంటారు మేడం. ఒక నిమిషం, 2 నిమిషాలు మాట్లాడమని చెప్తాను మేడం. కూర్చుంటారా మేడం? చెప్పాలి, ఎక్స్ట్రా తీసుకో. మేడం 2 నిమిషాలు కూర్చుంటారా? వస్తారమ్మా, మీరందరూ కూర్చుంటారు ఒకసారి. మీరందరూ కూర్చుంటారు, అందరూ మీ స్థలాల్లో వెళ్ళి కూర్చుంటారా 2 నిమిషాలు? ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. మీరు 2 నిమిషాలు కూర్చుంటే వస్తారమ్మా, మేడం వస్తారు కిందకి. మీరందరూ కూర్చోండి, కింద కూర్చోండి, మేడం వస్తారు. గౌరవ శాసన మండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ గారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీకాంత్ గారు. అన్న దయచేసి అందరూ కింద స్టేజ్ కిందకి వెళ్ళండి అమ్మ, స్టేజ్ క్లియర్ చేయాలి ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఒక్క నిమిషం కూర్చుంటే అమ్మ, అందరికీ విజ్ఞప్తి, ఒక్క నిమిషం కూర్చోండి అమ్మా. జస్ట్ 2 నిమిషాల్లో కార్యక్రమాన్ని ఇచ్చేయబోతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున మనకి అండగా ఉంటూ ఎన్నికల ముందు నుంచే కుప్పంలో సంజీవిని హెల్త్ క్లినిక్ కావచ్చు, అట్లాగే మొబైల్ హెల్త్ క్లినిక్, అన్నిటికి మించి స్త్రీ శక్తి పేరుతోటి మహిళలకి ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా సొంతంగా వాళ్ళకి మిషన్లు ఇస్తూ, అట్లాగే ఇతర బ్యాంగిల్స్ తయారీ కావచ్చు, ఇంకా కొత్త 2 మగ్గం వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి మన జీవితాలని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరితో కలిసి నడుస్తున్న మన బోనమ్మకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం మీరు చేస్తున్నటువంటి సహాయానికి. ఎందుకంటే ఈరోజు చాలామంది కనిపించవచ్చు ఇది చిన్న పనే కదా అని చెప్పేసి, ఆ చిన్న పనితోటే ఆ కుటుంబాలు నడిచేటటువంటి పరిస్థితి నేను వ్యక్తిగతంగా కూడా చూడటం జరిగింది. కాబట్టి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు పుష్ కార్ట్స్, తోపుడు బళ్ళు కావచ్చు, కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా రోడ్డు పక్కన కింద ఒక గుడ్డ పరుచుకొని కూరగాయలు పెట్టుకొని అవి పాడైపోతూ కరెక్ట్గా చేసుకోలేని పరిస్థితిలో అటువంటి పేదవాళ్ళకి ఈరోజు మనం ఈ తోపుడు బళ్ళు ఇచ్చి వాళ్ళు ఎక్కడైనా తిరుగుతూ వ్యాపారం చేసుకునేలాగా, వాళ్ళ వ్యాపారం 2 ఇంతలు పెరిగేలాగా సహాయం చేస్తున్న బోనమ్మ గారికి మనస్ఫూర్తిగా
ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇందాక వీడియో చూసాం, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. అంత అద్భుతమైన కార్యక్రమాలు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, 26 సంవత్సరాలు 20 లక్షల మందికి ఆర్థిక సహాయం డైరెక్ట్గా చేయటం జరిగిందని చెప్పారు. అంతకన్నా గొప్ప మనసు ఇంకేముంటుందనేది మీరందరూ తెలుసుకోవాలి. తన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతిలో ప్రజాస్వామ్యంలో సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు అండగా నిలబడుతూ ముందుకెళ్తుంటే నేను సైతం అని చెప్పనేసి ఆ మహానుభావుడు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి నమ్మిన మహానుభావుడి బిడ్డగా ఈరోజు నారా భువనేశ్వర్ గారు కూడా నేను కూడా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పనేసి రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున చేస్తున్నారు. దానికి మించి మన కుప్పం నియోజకవర్గంలో 8 సార్లు చంద్రబాబు నాయుడు గారిని అభిమానంతో ప్రేమతోటి గెలిపిస్తున్న ప్రజల కోసం, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళల కోసం నేనున్నాను, మీ అక్కగా మీ తల్లిగా నేనున్నానని చెప్పి ముందుకొచ్చి ఈరోజు ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇవే కాకుండా అలీప్ ద్వారా మనకి అసోసియేషన్ లేడీ ఎంటర్ప్రెనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా కూడా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చెప్పనేసి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని ఇక్కడికి తీసుకురావటం, ఈరోజు ఫస్ట్ ఫేజ్ కింద 50 మంది పైచులకు మహిళా పారిశ్రామికవేత్తల్ని ఫుడ్ ప్రాసెసింగ్లో చేయటానికి సహాయ సహకారాలు అందించినందుకు మనస్ఫూర్తిగా నారా భువనేశ్వర్ గారికి కుప్పం నియోజకవర్గ మహిళా సోదరి మన తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ చెప్పాలి కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలకి, కులాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి బాగోగులు మనం చూడాలి అని చెప్పనేసి ఆలోచించి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అది ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిని అడిగాం, అమ్మా ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని మీరు ఏ పార్టీ అని చెప్పనేసి అడిగామన్నా మీకు అడ్మిషన్ ఇచ్చారా? ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఇచ్చారా? లేదు కదా. మీరు నేర్చుకోవాలని మీకు ఆశ ఉంది, మేము మా కాళ్ళ మీద నిలబడాలనే సంకల్పం ఉందన్న ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నారా భువనేశ్వర్ గారు అండగా నిలుస్తున్నారు. అది ఆమె గొప్ప మనసు. అటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తుల ఆశీస్సులు మన మీద ఉన్నాయి. కాబట్టి ఈ రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా 30 నుంచి 40 వేల పైచులకు మహిళలు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళ నిలబడుతూ మరింత మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు నారా భువనేశ్వర్ గారి ఆశీస్సులతో జరుగుతున్నాయని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో ఇంత అద్భుతంగా పాల్గొన్న మహిళామ్మ సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు నేర్చుకోవడంతో పాటు 10 మందికి ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అట్లాగే అమ్మ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా ఎక్కడ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ని నిర్వహిస్తున్న సిఇఓ గారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే సిఇఓ గోపి గారికి కూడా అసలు కిటుకంతా ఆయన దగ్గర ఉంది. దీనికి సంబంధించిన కావాల్సిన ఆర్థిక అవసరాలన్నీ చూసే మా గోపన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కుప్పంలో రాత్రనక పగలనక ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలు పరిశీలిస్తున్న సోదరుడు రాజీవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నిటికీ మించి ఈరోజు ప్రతి 3 నెలలకు ఒక్కసారి వచ్చి మహిళలతో మమేకమై వాళ్ళ బాగోగులు కష్టాలు అన్నీ తెలుసుకుంటూ మనకండగా నలుపుతున్న మన భువనమ్మకి ఒక్కసారి కరతాళ ధ్వనుల ద్వారా మనం అందరూ శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మీరు ఎవరైతే ఇప్పుడు మీ అందరికీ కుట్టు మిషన్లు తోపుడు బళ్ళు ఇవ్వబడిందో మీ దగ్గరికి మేడం వస్తారు. ఇక్కడికి మీ స్థలాల్లో ప్లేసెస్లో ఉండండి. మీరు విల్ గో ఫ్రమ్ హియర్ జస్ట్ వాక్. టెస్ట్ మనీ ఇక్కడ ఇస్తే పోయి
మీ వల్ల చాలా నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేర్చుకున్నాం, బ్లౌజ్ కుడుతున్నా. ఉపయోగించుకోవాలి. మీరు మళ్ళీ తీసుకుని మళ్ళీ ఏదో కుటుంబానికి అవసరమని మీరు మళ్ళీ ఇది అమ్ముకోవటం కాదు. దీని తర్వాత ఏం చేయగలరు అని కూడా మీరు ఆలోచించాలి. చాలా మంచి చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి మేడం. మీరు చాలా సంతోషం. కూడా మొదలు పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు మీకు ఆడవాళ్ళం మనకు తెలుసు కదా ఏది ఇష్టపడతారో లేడీస్, అది మీరు స్పెషలైజ్ అవ్వాలి దాంట్లో. మేము చూపించాం, దాని మీద ఏం చేయాలనే ఆలోచన మీకు ఉండాలి. అట్లా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మీ స్కిల్స్, ఇక్కడతో ఆగకూడదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు వచ్చారని అక్కడ డ్యూటీ పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. కుట్టు మిషన్ ఇది చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అక్కడ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తాను మేడం. అందుకనేసి పర్మిషన్ తీసుకొని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్. సరే మేడం, అటెండ్ చేస్తాము. సరే మేడం, సరే మేడం. హలో, ఎట్లమ్మా అన్నీ బాగానే నేర్పించారా మా వాళ్ళు? టీచరు అది మీరే కుట్టుకున్నారా? ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది ఇక్కడ వరకు రావాలి. అట్లా ఆలోచించి ఇంప్రూవ్ చేసుకోండి. దట్స్ గుడ్. సంతోషం.
నమస్కారం. నమస్కారం. అందరు ఇక్కడి నుంచేనా, ఖోఖో నుంచేనా? చాలా థ్యాంక్స్. హలో, నమస్కారం. లేదమ్మా. థ్యాంక్ యూ మేడం. ఎన్ని నెలలు పట్టిందమ్మా? సరే ఎన్ని నెలలు నేర్చుకున్నా? 3 months మేడం. 3 months. బాగా నేర్పించారు మ్యామ్. బాగుందా? మీరు ఊరినే చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? మేడం ఇక్కడ నేర్చుకొని బాగా నేర్చుకున్నాం మ్యామ్. బాగా నేర్చుకోవాలి. అవునా? ఇది కూడా నా కిందనా? అమ్మకి థ్యాంక్ యూ చెప్పావా? అమ్మకి థ్యాంక్ యూ చెప్పావా? నీకు మంచి కొత్త డ్రెస్ ఇచ్చింది కదా. ఓ థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్ హ్యాపీ ఉగాది. థ్యాంక్స్ అమ్మా. అందరికి కూడా ఉగాది ఉండు, ఇది ఇవ్వకూడదు నువ్వు. మీరు పేరు అజ్జి రాయి ఇచ్చావా? పుష్కాల్స్ చెప్పానమ్మా, ఆయన చూసుకుంటారు. అది ఇచ్చుంటే రావాలి, నేను తప్పకుండా. ఎప్పుడు ఇచ్చారు? 4-5 months అయిందంట. తోపుడు బండి అంట. తప్పకుండా చూస్తాము, అందేలా చూస్తాం. సెల్వరాజు అంట. తప్పకుండా. సలాం వాలేకుమ్ और ईद मुबारक. బాగా నేర్చుకున్నారమ్మా? मैडम बहुत अच्छा सिखाया है. वही बोल रहे वो एक लड़की ना ये अच्छा एम्ब्रॉयडरी का बुक्का डाला है, उसको बोल रहे हैं वो एम्ब्रॉयडरी करना चूड़ीदार और फ्रॉक्स में, और पैसा और ज़्यादा हाँ मिलता है, वो बोल रहे हैं. ईद मुबारक. आपका भी आ गया इसी में. దీంట్లో అడిగారమ్మా. రివర్స్ చేస్తున్నారు మీరు కుమార్ గారు. ఓకే, కంగ్రాచ్యులేషన్స్ అమ్మా. మెషిన్ అంతా వచ్చిన జాగ్రత్త, మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇక్కడితోనే కాదు, మీరు ఇంకా ఎంబ్రాయిడరీలు మీకు తెలుసు కదా, లేడీస్కి ఏది అవసరం, ఏది ఇష్టపడతారు మార్కెట్లో, అది మీరు వాళ్ళు అడగకుండా ముందే కుట్టేయాలి. రోజు నా దగ్గర చెప్పాను, మీకు చెప్పే భయపడతారంట. ఈ స్టిక్కర్ ఉండేదాని వల్ల రోజు మేము మేడంని దేవుడి మాదిరి పూజిస్తాము అని నా దగ్గర చెప్పాను. మీరే చెప్పండి అంటే వాళ్ళకి భయం అన్నది. లేదు, ఇవన్నీ వాడుకోవాలి, మీరు అమ్ముకోకూడదు. మీ ఆయన ఏదైనా కావాలన్నా యోబాక, అది నీది, నువ్వు కష్టపడి తెచ్చుకున్నావు. రా, ఇట్రా ముందుకు రా. వాట్స్ ద కాస్ట్? అయ్యో లేదు లేదమ్మా. వాట్స్ ద కాస్ట్? నమస్కారం. అతని అదృష్టం. బాగా వైరల్ అయింది మేడం ఆ ఫోటో. చూడండి అక్కడ, చూడండి ముందల అక్కడ చూడమ్మా. అయిన తర్వాత తీసుకో. ఓకే, ఉంటామమ్మా, జాగ్రత్త. ఏమనుకుంటారంట? రాజీ పెయింటింగ్ చూడు.
మళ్ళీ సెకండ్ టైం చేయించాను. కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ కావాలి మేడం, క్వాలిటీ కొద్దిగా ఇంప్రూవ్ కావాలని చూసాం. వస్తాం. ఏం చెప్పు, ఏంటిది? మా అమ్మ మేడం కొంచెం మెంటల్లో, మాకు ఎవరు లేదు ఊర్లో, ఇల్లు అక్కడ ఏమీ లేదు మేడం. రోడ్డు పైన ఇట్లా నివసిస్తాను, తినడానికి తిండి కూడా లేదు మేడం. నేను స్కూల్స్లో కాలేజెస్లో మ్యాజిక్ చేస్తూ ఉంటాను మేడం. నేను ఒక కళాకారుడిని. మ్యాజిక్ ఐటమ్ తీసేవాళ్ళు కూడా నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు మేడం. ఐటమ్ తీస్తే మా అమ్మ ప్రాసెస్ హౌసింగ్ నరేష్ ఏం అమ్ముకుంటావమ్మా? టిఫిన్సా? అది తీసేసే రాజు. ఏమి అమ్ముకుంటావు చెప్పు. పూల అమ్ముకుంటా బాబు, నువ్వు పూలు అమ్ముకుంటావా, దీన్ని అమ్మేస్తావా? మేమందరం ఇది మానిటర్ చేస్తాం. ఇదంతా సిస్టంలో ఉంది, నువ్వేం చేయలేవు. అర్థమైందా? జాగ్రత్తగా ఉపయోగించుకో నీ జీవితంలో. దేని వాడుకుంటావమ్మా? ఎక్కడ అక్కడ పెడతావా? పూజ గుడి దగ్గర మీరు అడిగారండి, అది తప్పకుండా. చాలా సంతోషం మేడం. చంద్రబాబు నాయుడు బాగా ఆశీర్వాదంగా ఉండాలి మేడం. నేను వచ్చినప్పటి నుంచి మేడం మాకు 10 బండ్లు 5 బండ్లు 7 బండ్లు అట్లా వస్తూనే ఉంది. చాలా ఈ బండ్లంతా మనం పెట్టింది వ్యాపార జాగ్రత్త వాడుకోండి. హలో బాబు, నేను వచ్చింది నా ట్రస్ట్ పనికి, నువ్వు మళ్ళీ నో డోంట్ డూ దట్, ఇట్స్ బ్యాడ్. నేను దేనికి వాడుకుంటున్నారా మనము? కర్రీ సెంటరా? కర్రీ అంటే లంచా? ఏం చెప్పు. మేము 10 years అయింది మేడం ఆకుపంలోకి వచ్చి. ఇంతవరకు సైడ్ ఇల్లు అడుగుతున్నాం మేడం చాలా మంది. మీరు అర్జీ రాసి ఇచ్చేయండి ముందు వచ్చి, అది వద్దాం. మీరు అర్జీ రాసి తీసుకొస్తే గుర్తుంటుంది. మీరు ఇట్లా చెప్తే గుర్తుండదు కదా, రాసుకుని రాండి. ఏమ్మా? తరకారీ కాయగూర. నమస్కారం. నమస్కారం. అందరినీ వీ కాంట్ విజిట్ కన్నా. ఇక్కడ మీరు అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి నేను రాలేను. కానీ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇది జాగ్రత్తగా దేనికి అవసరమో దానికి ఉపయోగించుకుని, మీరు ఇది మీ కష్టం, మీరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది అమ్మటానికి కాదు మీకు ఇచ్చేది, ఎందుకంటే ఇదంతా మా ట్రస్ట్ సిస్టంలో ఉంటుంది. ఇది మాకు తెలుస్తుంది ఉందా లేదా అని. సో మీరందరూ మీకోసం, మీ కుటుంబం కోసం ఇది చాలా జాగ్రత్తగా వాడుకోండి. అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి. I finished, I told everyone. No, I told off, I can't come to eat. మీరు జరగాలమ్మా, బయటకు వస్తాను, బయట చూసుకుందాం. చాలా సంతోషం, జాగ్రత్త. నువ్వు అటు వెళ్దామా? ఒక రౌండ్ వెళ్ళేసి